సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నకిలీ ఎరువులు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. మట్టంపల్లి, మేళ్లచెరువు మండలాల్లో నకిలీ ఎరువులు అమ్ముతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 500 బస్తాల నకిలీ డిపిఏ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ ఎరువుల తయారీ సరఫరా జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. లైసెన్స్ ఉన్న వారి దగ్గర నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని, అనుమానాస్పద విక్రయాలపై వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. గత 3 రోజుల క్రితం మాకు వచ్చిన సమాచారం మేరకు మేము మట్టంపల్లి మండలంలోని రఘునాథపాలెం మరియు మెళ్లచెరువు మండలంలోని యాపల మాదానంలో మేము విచారణ చేపట్టాము. దీంట్లో మేము కనుగొన్నది ఏంటంటే, కొంతమంది లైసెన్స్ లేనటువంటి డీలర్లు రాత్రిపూట వచ్చి డిఏపి పేరు మీద ఎరువులు అమ్మినట్టుగా వారు మాకు తెలిసింది. దీంట్లో మేము విచారణ చేపడితే మాకు రఘునాథపాలెంలో ఒక 100 బస్తాలు ఒక 3 రైతుల దగ్గర నుంచి మరియు 25 మంది రైతుల నుంచి యాపల మాదానంలో ఒక 341 బస్తాలు వీరు అమ్మినట్టుగా మేము గుర్తించాము. ఇది సుమారుగా 7.5 లక్షలు విలువ చేసే ట్రాన్సాక్షన్ జరిగింది. దీని మీద మేము విచారణ చేపట్టి మరియు కంపెనీ వాళ్ళు కూడా విచారణ చేపడితే ఇది నకిలీ ఎరువుగా మాకు అనుమానం వచ్చి మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మేరకు పోలీసు వారు విచారణ చేపట్టగా దీని యొక్క డంపు హైదరాబాద్లో ఉన్నట్టుగా గుర్తించారు. దీంట్లో గత 3 రోజులుగా మా వ్యవసాయ అధికారులు మరియు పోలీసు వారు దీని మీద విచారణ జరుపుతున్నారు. అక్కడ కూడా కోట్లలో ఇది డంప్ ఉన్నట్టుగా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా మాకు తెలిసింది. దీని మీద పూర్తి విచారణ పోలీసు వారు జరిపిన తర్వాత మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. గత 3 రోజుల క్రితం మాకు వచ్చిన సమాచారం మేరకు మేము మట్టంపల్లి మండలంలోని రఘునాథపాలెం మరియు మెళ్లచెరువు మండలంలోని యాపల మాదానంలో